హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దాదాపు 2025 నాటికి హైరింగ్ ప్రాసెస్ అనేవి చాలా చేంజ్ అయింది. ఈ చేంజ్ అయిన తర్వాత రెజ్యూమ్ అనేది ఎలా మనకు మన కెరియర్కి ఇంపాక్ట్ చేస్తుందని చూద్దాం. చాలా మంది వరకు ప్రజెంట్ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది, స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందని థాట్స్లో ఉంటారు. స్కిల్స్ ఒకటే కాదు, రెజ్యూమ్ కూడా ప్రాపర్గా చేసినప్పుడే మనకు జాబ్ అనేది, హైరింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయని తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెజ్యూమ్ అనేది మన లైఫ్లో ముఖ్యంగా ఒక పర్సన్ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఇంకా రెజ్యూమ్ ఎలా ప్రిపరేషన్ చేయాలో, రెజ్యూమ్ గురించి కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. మనం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్. రెజ్యూమ్ అనేది ప్రతి ఒక్క డాక్యుమెంట్కి మీ కెరియర్కి ఒక క్రిటికల్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా కూడా ఒక రెజ్యూమ్ని బిల్డ్ చేసే ముందు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ప్రతి ఒక్క విషయంలో అంటారు. రెజ్యూమ్ కూడా అలాంటిదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక క్రిటికల్ డాక్యుమెంట్, మీ కెరియర్కి చాలా క్రిటికల్ డాక్యుమెంట్. ఎవరికంటే వాళ్ళకి ఈ రెజ్యూమ్ అనేది తీసుకొని కాపీ పేస్ట్ చేయడం. ఈ రెజ్యూమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సన్ నుంచి, ఒక ఫ్రెండ్ నుంచి ఇంకొక ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. మీ స్కిల్స్కి, మీ ఎడ్యుకేషన్కి, ఎక్కడ చదువుకున్నారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మాత్రమే కనిపిస్తుంది. స్కిల్స్ ఏమున్నాయి, అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కరికి ఒక అచీవ్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఇంజనీరింగ్ అయిన వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి యూజ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయడానికి ఇది చాలా మొదటి మెట్టు. నెక్స్ట్ వచ్చి మనకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ రెజ్యూమ్ని మనం క్రియేట్ చేయడంలో కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఉపయోగపడతాయి. మీకు మరిన్ని కొన్ని స్లైడ్స్లలో మనం రెజ్యూమ్ని ఎలా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్ మెథడ్లో ఎలాంటి ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఒక 6 సెకండ్ రియాలిటీ అనేది ఉంది రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసే టైంలో. ఒక వ్యక్తి, ఒక పర్సన్ హైరింగ్ చేసుకుంటున్నాడు. ఈయన హైరింగ్ మేనేజర్ అనుకోండి. ఈ హైరింగ్ మేనేజర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని, ఒక డెవలపర్ని, ఒక క్వాలిటీ క్యూఏ టెస్టర్ని హైరింగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో రెజ్యూమ్ సెండ్ చేయగానే ఈ హైరింగ్ మేనేజరు 0.2 సెకండ్స్, అంటే ఒక 6 సెకండ్స్ అనేది సరిపోతుంది. దేని ద్వారా? చూడటం ద్వారా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోగలుగుతారు. ఇతను ఈ రెజ్యూమ్ అనేది మనం హైరింగ్ చేసే జాబ్ రోల్కి మ్యాచ్ అవుతుందా లేదా అని. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. ప్రజెంట్ ప్రతి ఒక్క వెబ్సైట్ అనేది చాలా వరకు ఆటోమేటెడ్ అయిపోయాయి. ప్రతి ఒక్క కంపెనీ ఆటోమేటెడ్గా హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒక 1000 అప్లికేషన్స్ చేస్తున్నాను, రోజు ఒక 10 చేస్తున్నాను అప్లికేషన్స్, కానీ నా రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం లేదు అని అంటూ ఉంటారు. ఈ షార్ట్ లిస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, షార్ట్ లిస్ట్ కాకపోవడానికి మెయిన్గా రీజన్ ప్రజెంట్ వచ్చి చాలామంది వరకు ఈ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే 75% ఆఫ్ కంపెనీస్ అనేది ఈ ఫిల్టర్డ్ రెజ్యూమ్, ఏటీఎస్, ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రెజ్యూమ్స్ అనేవి తీసుకుంటుంది ఒక హైరింగ్ ప్రాసెస్కి. ఈ హైరింగ్ ప్రాసెస్, కంపెనీలో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. గేట్ కీపర్ అనేది ఒక వెబ్సైట్, దీని ద్వారా హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 25% అనేది హ్యూమన్ రివ్యూ ద్వారా మనకు కంప్లీట్గా హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే రెఫరల్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రెజ్యూమ్స్ ఆఫ్లైన్లో తన మెయిల్స్కి వచ్చినవి కానివ్వండి, ఇవన్నీ కూడా. ఈ 25% అనేది హ్యూమన్ రివ్యూ అనమాట. అంటే ఈ హెచ్ఆర్స్ అనేవి, హైరింగ్ మేనేజర్స్ అనే వాళ్ళు రివ్యూ చేస్తారు. మిగతా ప్రతి ఒక్క రెజ్యూమ్ కూడా ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ మన ఐడెంటిటీని, మన బ్రాండింగ్ని తెలియజేస్తుంది.
ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అనేది ఉండాలి, అంటే ఒక స్కిల్ అనేది ఉంటుంది. తన స్కిల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఒక ఇండెక్స్. మీకు ఎప్పుడైనా మనం కంపెనీస్లలో కంపెనీస్లలో హైరింగ్ పర్సన్ రెజ్యూమ్ చూడగానే ఆ వ్యక్తి మనకు సూటబుల్ అవుతాడా లేదా అనేది ఒక విజువల్గా తన ఐడెంటిటీని రిప్రజెంటేషన్ చేస్తుంది. తను ఎలాంటి వ్యక్తి, తను ఏం చదువుకున్నాడో, తన ఈ స్కిల్స్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన సర్టిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా. అయితే ఒక కంపెనీ బ్రాండింగ్కి ఈ స్కిల్స్ అనేవి ఎలా మ్యాచ్ అవుతాయి, ఈ ప్రొఫెషనల్గా తను మన కంపెనీలో సర్వే అవ్వగలుగుతాడా లేదా అనేది ఎలా అంటే, మనం ఎప్పుడైనా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి మిస్టేక్స్ రాస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ రాయడం కూడా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి, ఒక రెజ్యూమ్ అనేది ఆ కంపెనీ హైరింగ్ ప్రాసెస్ నీడ్స్ని అవి సాటిస్ఫై చేయలేకపోతే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. ఇదొకటి రీజన్. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాక్సిమం వరకు టెంప్లెట్స్ చాలా వరకు ఒక విజువల్గా సరిగా కనిపించలేకపోయినా, ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ లేకపోయినా, ప్రాపర్గా మనం బ్రాండింగ్ అనేది లేకపోయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రెజ్యూమ్ అనేది బిల్డ్ ఎలా చేయాలి, ఎలాంటి మెథడాలజీ ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అండర్స్టాండ్ కూడా చేసుకోండి. మన ప్రతి ఒక్క కంపెనీ ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే బ్రాండింగ్ అనేది చేసుకుంటారు కామన్గా. ఇదే ప్రాసెస్లో మన ఐడెంటిటీని రిప్రజెంటేషన్ చేయాలంటే ఒక రెజ్యూమ్ అనేది కంపల్సరీ. ఇక్కడ మనకు ROI ఆప్టిమైజేషన్, ఇక్కడ ఒక స్ట్రాటజీ అనేది జనరిక్గా కానీ కోల్డ్ ఆన్లైన్ యాప్స్ ద్వారా కానీ హైరింగ్ ప్రాసెస్ అనేవి చాలా వరకు రెజ్యూమ్స్ అనేవి ఎంతో వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక సెక్యూర్డ్గా ఇంటర్వ్యూ జరిగి ఒక ప్రాసెస్డ్ వేలో ఒక టాలెంట్ని తను ఆప్టిమైజేషన్ చేయడానికి. ఈ ROI ఆప్టిమైజేషన్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తను ఎంతైతే మనీ ఖర్చు పెట్టుకుంటున్నాడో దానికి మనం సరి అయినటువంటి క్యాండిడేట్ని ఎతకాలి అని చెప్పి. సో కాబట్టి మనం కొన్ని జాబ్ టైటిల్స్కి ఆ కీవర్డ్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఆ కీవర్డ్స్ ద్వారా ATS రెజ్యూమ్ అనేది మన జాబ్ టైటిల్కి సాటిస్ఫాక్షన్ అయ్యే రెజ్యూమ్ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి మనం ఆ రెజ్యూమ్స్ని ఎలా ప్రిపరేషన్ చేయాలో తెలుసుకుందాం. సో హై ఇంపాక్ట్ రెజ్యూమ్స్, ఎంతోమంది ఇంపాక్ట్ అనేది చూడరు, రెజ్యూమ్స్ అనేది క్రియేట్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. మెయిన్గా మనం ఇంటర్వ్యూ అనేది వెళ్ళాలి అంటే 40% ఆఫ్ డేటా ద్వారా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకున్నటువంటి స్కిల్స్, మనకున్నటువంటి ప్రీవియస్ డిజిగ్నేషన్స్ వల్ల కూడా మనకు రెజ్యూమ్ అనేది ఈ కీవర్డ్ స్ట్రాటజీ అప్లై చేసుకునేసి కొన్నిసార్లు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ వన్ వచ్చి కొన్ని యాక్షన్ వర్బ్స్. మనం ఎప్పుడైనా రిజల్ట్స్ ఓరియంటెడ్ కానీ, తర్వాత కొన్ని యాక్షనల్ వర్డ్స్ అనేది రిప్రజెంటేషన్ చేస్తాయి మన లీడర్షిప్ కానీ, ఒక ఇనిషియేటివ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో కాబట్టి 93% ఆఫ్ యాక్షన్ వర్డ్స్ అనేది మన రెజ్యూమ్కి చాలా అవసరం. కాబట్టి ఇవి ఒక మెజరబుల్ ఇంపాక్ట్ని తీసుకొని వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి మనం ఎప్పుడైనా ఈ హార్డ్ డేటా రాసేటప్పుడు ఈ 40% ఆఫ్ డేటా అనేది యూజ్ అవుతుంది. ఈ రిక్రూటర్స్కి జాబ్ టైటిల్స్ ఏదైనా ఆ జాబ్ రోల్కి మ్యాచ్ అయ్యే కీవర్డ్స్ని మాత్రమే స్ట్రాటజికల్గా అది అడాప్ట్ చేసుకుంటుంది టూల్. తర్వాత వర్డ్స్, మనం రాసే సక్సెస్ఫుల్ లీడర్షిప్, మనం రాసే కొన్ని వర్డ్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో లెట్స్ అండర్స్టాండ్ రైట్ నౌ. ఇక్కడ ఒక రిక్రూట్మెంట్లో మెయిన్గా ఎలా జరుగుతుంది అని అంటే, యావరేజ్గా ప్రీవియస్ డేటా బట్టి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక కన్వర్షన్ రేట్ అనేది మనకు ఒక 3% ఉంటుంది. -3% అంటే ఒక క్యాండిడేట్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేసేస్తే ఫైనల్గా ఎంతమందిని హైర్ చేసుకుంటాడో 36% ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి మనం రెజ్యూమ్ ద్వారానే చాలా వరకు జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి అప్లికేషన్ 180 నుంచి 250 అప్లికేషన్ అయితే మనకు కన్వర్షన్ అయ్యే రేట్ వచ్చి 100 అనమాట. అయితే ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయిన తర్వాత 5 to 8 మెంబర్స్ని తీసుకుంటే లాస్ట్కి 3 మెంబర్స్, జాబ్ ఆఫర్ రిలీజ్ చేస్తే 1 to 2 మెంబర్స్ మాత్రమే
దీనికి జాబ్కి సెట్ అవుతారు. మిగతా కన్వర్షన్ రేట్ అనేది ఆఫ్గా ఉండొచ్చు. లాస్ట్ వన్ ఒకరు హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా కాంపిటేటివ్ టనల్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్ట్రాటజీ మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయగలుగుతారనమాట. ఇది చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మీరు వెళ్ళే జాబ్ ప్రిపరేషన్లో చాలా వరకు ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి కూడా అండర్స్టాండ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, చాలా వరకు కూడా రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి రెజ్యూమ్ రిజెక్ట్ అవ్వడానికి కొన్ని వర్డ్స్ మిస్టేక్స్ రాయడం, లేఅవుట్ సరిగా లేకపోవడం ఉండడం, కొద్ది కంటెంట్ అనేది కూడా రెజ్యూమ్ అనేది స్పెసిఫిక్ రూల్స్ లేకపోవడం వల్ల కూడా 54% హాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనే వాళ్ళు జాబ్ రోల్స్ చూడకుండా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దాని రిజల్ట్ ద్వారా తర్వాత లేఅవుట్స్ సరిగా లేకపోవడం, కొన్ని మిస్టేక్స్గా ఉండడం, ఇవన్నీ కూడా 73% ఆఫ్ మేనేజర్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కొన్ని ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్, అంటే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేషన్స్ అనేవి చేసినా కూడా చాలామంది ఉంచరు. కాబట్టి ప్రతి ఒక్క స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. ఈ ఏటీఎస్ రెజ్యూమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి పూర్తిగా నేను ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు, ఎలా వర్క్ అవుతుంది అనే ప్రాసెస్. ఫార్మాటింగ్ ఇష్యూ రాకూడదు, మిస్టేక్స్ కూడా ఉండకూడదు. దాంతోపాటు 50% ఆఫ్ పీపుల్ అనేవి 54% స్పెసిఫిక్ రోల్స్ అప్లై చేయకుండా డిఫరెంట్ రోల్స్కి అప్లై చేస్తూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్లో కూడా గ్యాప్స్, అంటే మనం ఒక హైరింగ్ ప్రాసెస్లో ఒక రోల్కి మ్యాచ్ అవ్వకుండా కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి యాడ్ చేయకపోయినా కూడా మన రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్, సో ఏ రెజ్యూమ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ లిస్ట్ ఆఫ్ జాబ్స్, ఇట్స్ ఎ మ్యాప్ ఆఫ్ యువర్ అకంప్లిష్మెంట్ and a blueprint of your future. So I am the personal branding person to branding your resume to get the good careers in the future. Thank you so much everybody. By understanding of resume building and creating your branding,